సార్ సైలెంట్ గా ఉన్నారు. వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఫామ్ హౌస్ లోనే మీటింగ్లు పెడుతూ వస్తున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ పై అయితే పెద్ద కసరత్తే చేస్తున్నారట. ఇప్పటికే అభ్యర్థిని డిసైడ్ చేసిన కార్ పార్టీ ప్రచార వ్యూహాలపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెడుతోంది. ఎలాగైనా సిట్టింగ్ సీటును గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది గులాబీ పార్టీ. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోగానే దళపతి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారట. క్యాంపెయిన్ లో భాగంగా జరిగే బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందట బీఆర్ఎస్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సీరియస్ ఫోకస్. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు ప్రయత్నాలు. తెలంగాణ భవన్లో కేటీఆర్ వరుస సమావేశాలు. నోటిఫికేషన్ వచ్చాక రంగంలోకి గులాబీ బాస్ కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొననున్న కేసీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని తిరిగి సాధించేందుకు గులాబీ పార్టీ సీరియస్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిట్టింగ్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చెందింది. దీంతో గ్రేటర్లో రెండో సీటుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. ఎలాగైనా సిట్టింగ్ సీటును గెలిచి తీరి అధికార కాంగ్రెస్ పార్టీకి జలక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉంది గులాబీ పార్టీ. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో గెలిచి తెలంగాణలో తాము బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇందులో భాగంగా ఉప ఎన్నికపై బీఆర్ఎస్ వ్యూహాలకు పదును పెడుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, ఆ తర్వాత లోకల్ బాడీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ పోల్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు జంపింగ్ ఎమ్మెల్యేల్లో 10కి 10 కాకపోయినా కనీసం 4 సీట్లకైనా ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటుందట. ఆ ఎన్నికలపై ఎఫెక్ట్ పడొద్దన్నా, క్యాడర్లో జోష్ పెరగాలన్నా జూబ్లీహిల్స్ లో గెలవడం తప్పనిసరని భావిస్తోందట కారు పార్టీ. అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని చెబుతూ వస్తున్న బీఆర్ఎస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి ప్రజా వ్యతిరేకత ఉందని ప్రూవ్ చేయాలని భావిస్తోందట. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలను ఆదేశించారు. ఎప్పటినుంచో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ల వారీగా సమావేశాలు పెడుతున్నారు. ఈ నియోజకవర్గంలో దాదాపు 1,20,000 ముస్లిం మైనారిటీ ఓట్లు ఉండగా ఆయా వర్గాలతోనూ కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అవుతూ వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని తెలంగాణ భవన్ వర్గాల టాక్. జూబ్లీహిల్స్ బైపోలు ప్రచారంలో స్వయంగా కేసీఆర్ పాల్గొంటారని తెలుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డివిజన్ల వారీగా మొత్తం 6 బహిరంగ సభలు పెట్టాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో లాస్ట్ డే రోజు నిర్వహించే బహిరంగ సభకు కేసీఆర్ హాజరవుతారని సమాచారం. ఈ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కేసీఆర్ చర్చించారు అని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కేసీఆర్ హాజరయ్యే ప్రచార సభ ఎక్కడ పెట్టాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఇలా చాలా కాలం తర్వాత మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారన్న టాక్ బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్సాహం నింపుతూ ఉంటే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలోని పలు అంశాలు, రాజకీయాలపై ఏం మాట్లాడతారు, ఏ విషయాలను ప్రస్తావిస్తారు అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.